ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము. దేవుడు మనతో ఈ దినము దానియేలు గ్రంథంలోని 5వ అధ్యాయం ద్వారా మాట్లాడతలంచారండి. నెబూకద్నెజరు యొక్క కుమారుడైన బెల్షస్సరు ఆ తండ్రి ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితుల్లో అతను ఏమి నేర్చుకున్నాడు మనం ఇప్పుడు గ్రహించుకోవాల్సిన వారముగా ఉన్నామండి. క్రీస్తును అనుసరించే వారముగా క్రీస్తు యొక్క చిత్తములో జీవించాలని మనము ఎంతో స్థిర నిశ్చయంతో ఉన్నాం కదండి. దేవుడు మనతోటి 5వ అధ్యాయంలోని బెల్షస్సరు యొక్క జీవిత విధానము ద్వారా మనతో మాట్లాడదలంచారు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉంటుంది, సమూయేలు జన్మించిన దినాల్లో దేవుని యొక్క వాక్కు అరుదుగా ఉంది అని అంటున్నారు. కానీ మనకైతే దేవుడు మనతో మాట్లాడటానికి ఇప్పుడు ఆయన సన్నిధిలోకి వస్తామా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారండి. అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనము ఎంత ధన్యులమో కదా. మరి ఈ వాక్యం ద్వారా మనం చూద్దామండి. 5వ అధ్యాయము 1వ వచనములో, రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము తాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షరసము తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి తాగునట్లు తన తండ్రియగు నెబూకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ఆలయంలో నుండి తీసుకున్నటువంటి ఆ సువర్ణోపకరణాలను తెచ్చించగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగిరి. అంతేకాదండి, 4వ వచనంలో చెప్తున్నారు కదా, వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము తాగుచుండగా. చూడండి, ఎంతో గొప్ప దేవుడు అని 4వ అధ్యాయంలో దేవుని యొక్క గొప్పతనాన్ని నెబూకద్నెజరు ఎంతో చక్కగా తన జీవితమే ఒక సాక్ష్యముగా మార్చుకుని వివరించాడండి. మరి దేవుడు కళల ద్వారా మాట్లాడారు, అతని ముందు జీవితంలో ఏమి జరుగుతుందో మాట్లాడారు. మనము నిన్నటి వారంలో 4వ అధ్యాయంలోని వివరించుకున్నాము. అందులో చాలా స్పష్టంగా దేవుడు అతని గురించి మనకు వివరించారు. బెల్షస్సరు కూడా తన చిన్నప్పటి నుంచి తండ్రి యొక్క జీవితంలో ఏమి జరిగింది, అతను దేవునికి వ్యతిరేకముగా నడిచాడు, దేవుని చేత సరిచేయబడ్డాడు అన్నది చిన్నప్పటి నుంచి విని ఉంటాడు కదండి. విన్నా కూడా అతని జీవితంలో మార్పు రాకపోగా ఆ ఆలయంలోంచి గొప్ప దేవుడు సర్వోన్నతుడైన దేవుడని చెప్పబడినటువంటి దేవుని యొక్క ఆలయంలో నుంచి తీసుకుని రాబడినటువంటి ఆ ఉపకరణాల్లో ద్రాక్షరసము పోసుకుని ఆ అధిపతులు అతని భార్యలు ద్రాక్షరసము తాగుతుండగా 5వ వచనంలో రాయబడుతోంది, ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్లు కనపడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్లుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను, అతని మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్లు గడగడ వణుకుచూ కొట్టుకొనుచుండెను. అంత భయపడిపోయాడండి. మానవ హస్తము వచ్చి ఆ గోడ మీద వ్రాసిన వ్రాత అతనికి అర్థము కాలేదు, కానీ ఆ వ్రాసిన విధానం చూసేటప్పటికి అతనికి భయము కలిగి మోకాళ్ళు సడలినియండి. అలాంటప్పుడు తన రాజ్యములో ఉన్నటువంటి గారడీ విద్య గల వారిని, కల్దీయులను, జ్యోతిషులను పిలవనంపించి ఆతురముగా ఆజ్ఞ ఇచ్చాను. అది చదవమని చెప్పినప్పుడు వాళ్ళు చదవలేకపోయారు. భాష చదవలేకపోయేటప్పటికి ఇంకా కొంత భయముతో అతను ఉన్నప్పుడు ఆ విషయము అతని తల్లికి తెలిసి ఆమె వచ్చి మాట్లాడుతోంది కదా 11వ వచనములో, నీ రాజ్యములో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలవాడై కలల తెలియచేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు కలవాడగా కనపడెను అని ఆ దానియేలు గురించి ఆమె వివరించి అతన్ని పిలిపించమన్నప్పుడు బెల్షస్సరు దానియేలును పిలిపించి అతనితో ఇలాగంటున్నాడండి, నిన్ను గూర్చి వినియున్నాను కనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియచెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రమును కట్టుకొని మెడకు సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా నిమ్ము, అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పేదను అని చెప్పటం ప్రారంభించాడండి దానియేలు. 18వ వచనములో, రాజా చిత్తగించుము, మహోన్నతుడు దేవుడు మహద్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి యగు నెబూకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతన్ని పట్టి మహద్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరినో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరినో
వారిని రక్షించెను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ నుండిరి. అయితే అతడి మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరవబడి పశువుల వంటి మనసు గలవాడయ్యను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములను ఏలుచు ఎవరిని స్థాపింపగోరినో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసి శరీరము గలవాడైను. బెల్షాసరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవల్లని వాటిని తెచ్చి ఇంచుకొని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఇత్తడు ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. అదండి అతను చేసినటువంటి క్రియ. దేవుని యొక్క గొప్పతనాన్ని తన తండ్రి జీవితంలో జరిగినది తెలిసి కూడా తండ్రి జీవితాన్ని మార్చుకున్నాడు. నేను మార్చుకోవాలి అనే ఆలోచన, అటువంటి జీవన విధానము లేకుండా అతను జీవించాడు. కనుకనే దేవుని యొక్క మందిర ఉపకరణాలని గౌరవించవలసినటువంటి పూజించవలసినటువంటి మహోన్నతుడైనటువంటి ఆ దేవుని యొక్క మందిరపు ఉపకరణములను తీసుకుని వచ్చి విందులో ద్రాక్షరసం తాగటానికి ఉపయోగించాడు. దేవుడు ఇక్కడ మానవ హస్తాన్ని పంపించి వ్రాయించారు. ఏమని వ్రాయించారో దావీదు విశదీకరిస్తున్నారండి. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మినే మినే టేకేల్ ఉపార్సిన్. ఈ వాక్యభావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. అనగా బెల్షస్సరు యొక్క ప్రవర్తనలో తండ్రి ఏదైతే భయంకరంగా యుద్ధాలు చేసినప్పుడు భయంకరమైన కార్యాలు చేశాడో, యవ్వనస్తుల్ని ముసలివారిని చంపినట్లుగానే మరి ఇతను కూడా వ్యవహరించాడేమో. అందుకని అతని ప్రభుత్వమును కూడా అని మాట ఇక్కడ వాడారు. నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇవ్వబడును. ఆ విధంగా దానియేలు అతనికి వివరించాడండి. క్రీస్తుకు పూర్వము జరిగినటువంటి విషయాన్ని ఈ రోజున మనతో ఎందుకు మాట్లాడుతున్నారంటే, సృష్టికర్త అయిన దేవుడిని, మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువుని అన్యులుగా ఉన్న మనము దేవునిని, గొప్ప దేవుడిని తెలుసుకోగలిగామండి. ఆయన రక్తంతో కడగబడి ఆయన కొరకు మనం ముద్రించుకున్నారు. ఆయన మనల్ని ముద్రించుకుని తన ప్రజలుగా ఏ విధంగా మనల్ని చూస్తున్నారో చెప్తున్నారండి. 1 పేతురు 2:9 ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును. మనల్ని ఎలా చూస్తున్నారండి? రాజులైన యాజక సమూహముగా చూస్తున్నారు. అంటే మన రాజ్యం ఏది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యములో మనము నిత్యత్వంలోకి వెళ్ళటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాను అని అంటున్నారు. ఈ వాక్యాన్ని నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు ఒక దర్శనం చూశానండి. బెల్షస్సరు యొక్క జీవితం ద్వారా మీరు మాతో ఏమి మాట్లాడతలంచారని దేవుడిని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చూపించారంటే, చాలా సంతోషం అనిపించిందండి. ఆకులు వచ్చి రాలిపోతాయి. అలా రాలిపోయి మట్టిలో కలిసిపోయే వారముగా ఆయన మనల్ని చూడట్లేదట. మనల్ని రాజులైన యాజక సమూహంగా నేను చూస్తున్నాను అని దేవుడు దర్శనంలో చెప్పారండి. వింటున్నటువంటి మీకు నాకు ఎంత ధన్యత ఇచ్చారండి. ఆయన రక్తంను చిందించి వెల చెల్లించి మనల్ని కొని ఉన్నారని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మరి మనల్ని కొనిన ఆయన మనల్ని ఏ విధంగా చూస్తున్నారండి? రాజులుగాను యాజకులుగా. మన రాజ్యము పరలోక రాజ్యము. అక్కడ నిత్యత్వంలో ఉండాలి అంటే ఇక్కడ కూడా ఈ భూమి మీద కూడా మనము దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించినట్లయితే మనల్ని తప్పనిసరిగా ఏదైతే బెల్షస్సరు తండ్రిని చూసి నెబూకద్నెజరు 7 సంవత్సరములు గడ్డి తింటూ బ్రతికి తనను తాను సాక్షిగా తను గ్రహించుకుని మరి వచ్చి తను పరిపాలన చేసినప్పుడు బెల్షస్సరు తెలుసుకుని కూడా దేవుని తన రాజుగా ఉన్నప్పుడు ఆరాధించవలసిన దేవుణ్ణి, పూజించవలసినటువంటి దేవుణ్ణి, గౌరవించవలసిన దేవాది దేవుని యొక్క మందిరపు ఉపకరణములు తీసుకుని ద్రాక్షరసము తాగటం వలన తన తీర్పులోకి వచ్చాడండి. మన దేవుడైతే మనల్ని తీర్పులోకి రాకుండా, మనము రాలిన ఆకుల్లాగా మట్టిలో కలిసిపోకుండా మనకు ఒక ఆజ్ఞ ఇచ్చారండి. యాజకులుగా ఉండమంటున్నారు ఆయన.
రాజులుగా మనల్ని బ్రతకమంటున్నారు. ఎలాగ ఉండమంటున్నారండి? నిర్గమాకాండము 20వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్తున్నారు కదా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. 1000 తరముల వరకు అండి. మనము దేవుడు ఏమై ఉన్నారని గ్రహించుకుని ఆయన ఆజ్ఞలు గైకొనడం. ఆయన ఆజ్ఞ ఏంటండి? సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించడం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలోని 18 నుంచి 20 వరకు ఉన్నటువంటి ఆ ఆజ్ఞ క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులతోనూ ఈ దినమున మనతోనూ, మనము కూడా ఆయన శిష్యులమే కనుక మనతోనూ మాట్లాడుతున్న మాట అండి. ఆ మహా ఆజ్ఞని మనల్ని పాటించమని చెబుతున్నారు. సమస్త సృష్టికి సువార్త ప్రకటించడం. మీకు నాకు మరి ప్రకటించడం రాదేమో, సువార్త ప్రకటించే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనం ఆయన సేవకులుగా ఉన్నాము, ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఎంత గొప్పగా చెబుతున్నారండి. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, ఏర్పాటు చేయబడిన వంశముగా మనల్ని చూస్తున్నారు. రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నామంటండి. దేవునికే మనం సొత్తుగా ఉన్నాం. ఆయన నా స్వజనము అని అంటున్నారు. అంతేకాక ఇందాక చూసాం కదా, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 6వ వచనంలో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు, మన బిడ్డల యొక్క తరతరముల వరకు ఆయన కరుణించే దేవుడిగా ఉన్నాను అని మనకు వాగ్దానం చేస్తున్నారండి. మరి బెల్షస్సరు ఏదైతే గ్రహించుకోలేకపోయాడో ఆ గ్రహించుకునే శక్తిని, జ్ఞానాన్ని దేవుడు మనకి దినాన్న ఇస్తూ మన పట్ల ఇంకా గొప్ప ఆలోచన కలిగి ఉన్నానని యెషయా గ్రంథంలోని 48వ అధ్యాయంలో 18వ వచనంలో చెప్తున్నారండి. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. సృష్టికర్త అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. ఎంత ధన్యత! నెబూకద్నెజరు అది గ్రహించుకున్నాడు కాబట్టే దేవుని యొక్క సాక్షిగా మిగిలాడు. అది తెలిసిన బెల్షస్సరు చూసిన, చిన్నప్పటి నుంచి విన్న, ఆచరణలోకి తేక పూజించవలసిన దేవాది దేవుని యొక్క మందిర ఉపకరణములను ద్రాక్షరసము తాగటానికి లోకరీతైనటువంటి జీవితంలో రాజుని అనే అహంకారంతో జీవించాడు. కనుకనే మెనే టేకెళ్ళి ఉపాసన అనే మాటతో దేవుడు అతనికి తీర్పు తీర్చారు. మనము అయితే కృపాకాలంలో ఉన్నాము కనుక దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని ఆయన నన్ను ప్రేమించి అని అన్నారు. అలాగా ఆయన మనం ప్రేమించినట్లయితే మనల్ని ఆయన అత్యధికంగా ప్రేమిస్తూ మన పట్ల ఏం చేస్తానంటున్నారండి? నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడలా నీ క్షేమము నది వలెను. నది ఎంతలా పారుతుందండి? మరి అలాంటి నది వలె మనకి క్షేమం ఉంటుంది అంటున్నారు. అంతేకాకుండా నీ నీతి సముద్రపు తరంగము వలె ఉండను. నీతి అంటే మనము ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలోనూ చూసాం కదండి. అబ్రాహాము ఆయన చెప్పిన మాట నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడిన. అంటే ఏ మాట అయితే దేవుడు చెప్తున్నారో ఆ మాటను మనం విశ్వసించి పాటించినట్లయితే అదే మన నీతి అండి. ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనటమే మనం పాటించవలసింది. ఆయన సార్వభౌమత్వాన్ని మనము ఒప్పుకోవటము అని అంటే దేవుడిచ్చిన ఆ ఆజ్ఞని, సమస్త సృష్టికి సువార్త ప్రకటించడం అనే ఆజ్ఞని మనల్ని ఏర్పాటు చేసుకున్న ఆ దేవాది దేవునికి చిత్తములో మనం జీవించటమే మనకు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ అండి. ఈ వాక్యం వింటున్నటువంటి మీతోనూ నాతోనూ దేవుడు మన పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారని ఈ వాక్యాల ద్వారా సెలవిస్తున్నారు. కానీ 1 పేతురు 2:9 ద్వారా చెప్తున్నారు కదండి, మనల్ని రాజులైన యాజక సమూహంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాను, నా సొత్తైన ప్రజలు అని అంటున్నారండి. ఎంత ధన్యతండి! మనల్ని, మన వంశాల్ని 1000 తరముల వరకు కూడా ఆయన కరుణించే వాడినై ఉన్నానంటున్నారు. వాక్యాన్ని బట్టి మనం దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన పట్ల ఆయన కలిగిన ప్రణాళిక కొరకు ప్రార్థన చేసి ముగించుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, మీ సన్నిధిలోకి మేము ఈ ఉదయకాలంన నేను వచ్చి ఉన్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా పట్ల 1000 తరముల వరకు మమ్మల్ని కరుణిస్తానని సెలవిస్తున్నాం. మమ్మల్ని అర్హత లేనటువంటి రాలిపోయిన ఆకుల్లాగా మట్టిలో మేము కలిసిపోకూడదని మా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉందని దర్శనంలో చూపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరితోనూ వారి పట్ల మీరు కలిగిన ప్రణాళికను మీరు బయలుపరిచినందుకు కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని రాజులైన యాజక సమూహంగా మీరు చూస్తున్నారని, మమ్మల్ని మీ సొత్తైన ప్రజలుగా మీరు కరుణించారని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను మీ చిత్తమే మా జీవితంలో జరుగునుగా కానీ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు ప్రార్థనా సహాయాన్ని అందించగలము.